హలో అండి అందరికీ. మేము వైజాగ్ టు కాళేశ్వరం సరస్వతి నది పుష్కర్ ఘాట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. రాజమండ్రి రీచ్ అయ్యేసరికి అక్కడ మినీ ఉజ్జయిని టెంపుల్ ఉంది కదా, శివాలయం, అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయిందండి. మాకు టెంపుల్ అయితే ఉందండి, ఎంత ప్రశాంతంగా, చాలా పెద్దదండి టెంపుల్ అయితే. ఎటువైపు చూసినా 4 వైపులా శివుడు కనిపిస్తాడండి. ఇక్కడ బరియల్ గ్రౌండ్ విభూతి తీసుకొచ్చి పూజ ఏదో చేస్తారంట ఎర్లీ మార్నింగ్. ఇక్కడ చాలా ఫేమస్ అంట, అందుకే ఇది మినీ ఉజ్జయినిగా పిలుస్తారంట ఈ టెంపుల్ని. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి దేవుడికి కూడా ఇండివిజువల్గా స్మాల్గా టెంపుల్స్ ఉండి ఊరి చుట్టూ చాలా చూడడానికి ఉన్నదండి. మా పిల్లలు ఫుల్ చూసేసి పరిగెట్టుకొని అలసిపోతున్నారు, అక్కడ కూడా ఆడేసుకుంటున్నారు. ఇక్కడ చిన్న మ్యూజియంలా ఉంది, అందులో కూడా చిన్న టెంపుల్లో ప్రతి ఒక్క దేవుడు. ప్రతి ఒక్కరు రాజమండ్రి వెళ్తే టెంపుల్ మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ మేము కారు ఎక్కేసాము, రీల్స్ చేసుకుంటున్నామండి. వీళ్ళ చేత ఒక్కొక్క రీల్ చేయించాలంటే మినిమం ఒక 10-20 టైమ్స్ ప్రాక్టీస్ చేయించినా కూడా పర్ఫెక్ట్గా చేయట్లేదు. కానీ చాలా ఫన్నీగా అలా జర్నీ అయితే మూవ్ అవుతూ ఉంది. బాగా అలసిపోయారండి రీల్స్ చేసి చేసి. అక్క తమ్ముడు రీల్స్ అండి ఇవి. టిఫిన్కి ఆగాము, అది ఆల్మోస్ట్ మిడ్నైట్ 12 దాటిందండి. మా పెద్ద అబ్బాయి, వీడు మా చిన్నోడు, వీడు మా తోటికోళ్ళు అక్క వాళ్ళ చిన్న పాప, ఇంకో బాబు వాళ్ళ పెద్ద అబ్బాయి అండి. తిను మా బావగారు, మా తోటికోడలు, అర్ధరాత్రి మా హస్బెండ్ అండి. మిడ్నైట్ ఒక మంచి ఓపెన్ లారీ యార్డ్లో టిఫిన్ చేస్తున్నాం మేము. ఖమ్మం వెళ్ళే దారిలో అంట చెప్తున్నారు మా హస్బెండ్. మేము ఆగింది, వాళ్ళు తిన్నాక మేము తింటాము. శుభ్రంగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ. మీకే పడుతున్నాడు మా చిన్నోడు. ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఇక్కడ రీచ్ అయిన తర్వాత మాకు ఏమైందంటే మిడ్నైట్ 2 to 3:30 ఏదో ఫెస్టివల్ అవుతుందని ఒక విలేజ్లో ఆపేశారు వెళ్ళకుండా. అక్కడ చాలా వెయిటింగ్. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాము ఇక్కడికి 7 అలా అయ్యింది. కానీ 10-11 వరకు ఈ ట్రాఫిక్లోనే ఇరుక్కున్నామండి. ఇంత చూస్తే అది ఒక 5 kilometers డిస్టెన్స్లో ఇంత వెయిట్ చేస్తున్నాం మేము. చాలా అంటే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. పుష్కరింగ్ ఎండింగ్ డేట్స్ సాటర్డే సండే ఒకటేమో చాలా అంటే చాలా ఓన్ వెహికల్స్లో వచ్చినా కూడా నో యూజ్ అండి. ఇక్కడ నుంచి ఈ 5 kilometers మేము దాటడానికి 7 to 11:30-12 వరకు మాకు ఈ ట్రాఫిక్లోనే అయిపోయింది టైం అంతా. మంచి ఎండ, చాలా సఫర్ అయ్యాం. ఎప్పుడు వెళ్తామా ఇంకా ఎంతసేపు అని మా పిల్లలు గోలండి. చూసారా ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో. మా ముందున అంతే ఉంది, మా వెనక ఇంకా ఎక్కువ ఉంది. చాలా ట్రాఫిక్ ఉంది. మిగతా పార్ట్ కంటిన్యూ చేద్దాం.